మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో టైప్ నెంబర్ 1లో మనకు క్వశ్చన్స్ వచ్చేసి ఓకే, సో ఈ విధంగా ఇచ్చేస్తాడనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చేసి మనకు డైరెక్షన్స్ చెప్తున్నాడు. ఇన్ క్వశ్చన్స్ ఓకే, ఇన్ దీస్ క్వశ్చన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఈజ్ షోన్ ఇన్ ద స్టేట్మెంట్. Okay, the statement is followed by two conclusions. Study the conclusions based on the given statement and select appropriate answer. ఈ క్రింది ప్రశ్నల్లో ఒక ప్రవచనం లేదా ప్రకటనలో వేరు మూలకాల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తారు. ఆ ప్రవచనం క్రింద 2 తీర్మానాలు ఇవ్వబడతాయి. సో ఇచ్చిన తీర్మానాల్లో ఏ ప్రవచనంను సో ఇచ్చిన తీర్మానాలు ఏది ప్రవచనంను అనుసరిస్తుందో గ్రహించి సమాధానం ఇవ్వండి ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ వచ్చేసి ఇచ్చేస్తాడు. స్టేట్మెంట్ తర్వాత వచ్చేసి కంక్లూజన్స్ ఇచ్చాడు, 2 కంక్లూజన్స్ ఇచ్చాడు, తర్వాత ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఆప్షన్స్ ఏ విధంగా తీసుకోవాలో మనకు తెలుసు. మొదటి కంక్లూజన్ మాత్రమే, మొదటి తీర్మానం మాత్రమే ట్రూ అయ్యి రెండో తీర్మానం కనుక తప్పు అయితే ఏ ఆప్షన్ మనం తీసుకోవాలి? ఓన్లీ కంక్లూజన్ నెంబర్ 1 ఈజ్ ట్రూ అనేటువంటి ఆప్షన్ ఇంగ్లీష్లో తీసుకుంటాం. అదే తెలుగులో అయితే తీర్మానం 1 మాత్రమే సో అనుసరిస్తుంది లేకపోతే సరి అయినది అన్నటువంటి ఆప్షన్ తీసుకుంటాం. సో మనకు వచ్చేసి రెండో ఆప్షన్ ఏంటి? తర్వాత ఆప్షన్ ఓన్లీ కంక్లూజన్ నెంబర్ 2 అనేది ఎప్పుడు తీసుకుంటాం? మొదటి కంక్లూజన్ తప్పు అయ్యి రెండో కంక్లూజన్ మాత్రమే కరెక్ట్ అయితే అప్పుడు మనము ఓన్లీ కంక్లూజన్ నెంబర్ 2 ఈజ్ ట్రూ అనేది ఇంగ్లీష్లో తీసుకుంటాం. అదే తెలుగులో చూసినట్లయితే కేవలం సో తీర్మానం 2 మాత్రమే సరి అయినది, రెండో తీర్మానం మాత్రమే సరి అయినది అనేటువంటి ఆప్షన్ని మనం తెలుగులో తీసుకుంటాం. థర్డ్ ఆప్షన్ ఏంటి? సో థర్డ్ ఆప్షన్ అంటే ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కాకపోతే మనకి ఎలా ఇచ్చినా ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలనే క్లారిటీ కోసం మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో మూడో ఆప్షన్గా మనకేముంది? ఎయిదర్ కంక్లూజన్ నెంబర్ 1 ఆర్ కంక్లూజన్ నెంబర్ 2 అంటే సో తీర్మానం 1 లేదా తీర్మానం 2 అయినా 2 సో సరి అయినది అవ్వచ్చు అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలి? మొదటి కంక్లూజన్ ఫాల్స్ అవ్వాలి, రెండో కంక్లూజన్ కూడా ఫాల్స్ అవ్వాలి. ఆ 2 ఫాల్స్ అయిన తర్వాత ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 1 అయినా ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 2 అయినా సో సంతృప్తి పరచబడితే అప్పుడు మనము థర్డ్ ఆప్షన్ తీసుకుంటాము. అలా కాకుండా ఈ ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 1 కానీ 2 కానీ కాకుండా 2 కంక్లూజన్స్ కనుక ఫాల్స్ అయ్యి ఉంటే తప్పు అయ్యి ఉంటే ఏం తీసుకోవాలి? 2 కంక్లూజన్స్ ఫాల్స్ అయ్యి కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే థర్డ్ ఆప్షన్ తీసుకుంటాం, ఎయిదర్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. 2 కంక్లూజన్స్ కనుక ఫాల్స్ అయ్యి ఏ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు నెయిదర్ 1 నాట్ 2 అనేది తీసుకుంటాం. ఓకేనా? సో ఈ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటా. థర్డ్ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలనేది. ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి? బోత్ 1 and 2 ఫాలోస్ లేకపోతే బోత్ కంక్లూజన్స్ నెంబర్ 1 కంక్లూజన్ నెంబర్ 2 ట్రూ అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం? మొదటి తీర్మానము మరియు రెండో తీర్మానము 2 కూడా సరి అయినవి అనేటువంటి ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలంటే 2 కంక్లూజన్స్ కూడా కరెక్ట్ అయినప్పుడు అనమాట. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్తో కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూద్దాం. ఫస్ట్ కంక్లూజన్ మనం గమనించామంటే సో ఇక్కడ ఓకి వైకి మధ్యలో ఇచ్చాడనమాట. ఫస్ట్ కంక్లూజన్ ఓకి వైకి మధ్యలో ఇచ్చాడు. సో ఓ ఎక్కడుంది? ఇక్కడుంది. వై ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు ఓకి వైకి మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయో మనం గమనిద్దాం. సో ఇక్కడ ఈక్వల్ టు ఉంటే మనకి ఈక్వల్ టు సంబంధం ఏమైనా ఉంటుందా ఈ చాప్టర్లో? మనకైతే అవసరం లేదనమాట. సో ఓ నుంచి వై వరకు తీసుకున్నా అంటే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. సో ఈక్వల్ టు అంటే మనం పక్కన పెట్టేస్తాం, ఈ 2 పక్కకు వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. ఫైనల్గా మనకు కామన్గా ఉండేటువంటి సింబల్ ఏంటి? గ్రేటర్ దెన్ కదా. కాబట్టి ఈ O2Y అంటే మనం గ్రేటర్ దెన్ అని చెప్పచ్చా లేదా? ఎస్. సో O2Y తీసుకున్నాను అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఫైనల్గా ఏమొస్తుందంటే గ్రేటర్ దెన్ వస్తుంది, కామన్గా ఉన్నటువంటి గుర్తు. ఇక్కడ అదే ఇచ్చాడంటే ఎస్. సో ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి కరెక్ట్ అని చెప్పి మనం చెప్పచ్చు. రెండో కంక్లూజన్ చూద్దాం. సి నుంచి డీకి ఇచ్చాడు, సి నుంచి డీకి ఇచ్చాడు. సో సి ఎక్కడుంది? సి ఇక్కడుంది, డి ఇక్కడుంది. సికి డీకి మధ్యలో ఉన్నటువంటి గుర్తులు ఏంటి? లెస్ దాను ఈక్వల్ టు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎప్పుడైనా ఈక్వల్ టు ఈ చాప్టర్లో కనిపించిందంటే దాన్ని మనము పక్కన పెట్టాలి. సో లెస్ దాన్ అంటే ఫైనల్గా ఏం చెప్పచ్చు మనము? లెస్ దానే కదా. కాబట్టి రెండో కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుందా లేదా?
ఎస్, మొదటి కంక్లూజన్, మొదటి తీర్మానము కరెక్ట్గానే ఉంది. ఇంకే ఓ నుంచి వై వరకు గ్రేటర్ దాన్ వస్తుంది, కరెక్టే. సి నుంచి డి వరకు లెస్ దాన్ వచ్చింది. ఓకే, సో తక్కువ అని చెప్పి చెప్తున్నాడు, కరెక్టే. రెండు కరెక్ట్ కాబట్టి సో మనం ఏం చెప్తాము, సో తీర్మానం 1 మరియు తీర్మానం 2 అనుసరిస్తున్నాయి అనేది ఎక్కడుంది, రెండో ఆప్షన్లో ఉందన్నమాట. ఓకే, ఈ ఆప్షన్లు ఏ స్థానంలో అయినా ఉండొచ్చు, రెండో స్థానంలో అయినా ఉండొచ్చు, మొదటి స్థానంలో అయినా ఉండొచ్చు, 4వ స్థానంలో అయినా ఉండొచ్చు, 5వ స్థానంలో అయినా ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలనే క్లారిటీ మనకు ఉండాలన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాం. తెలుగులో అయితే తీర్మానం 1, తీర్మానం 2 అనుసరిస్తాయి, లేకపోతే 2 సరి అయినవి అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ, ఓకే, సో స్టేట్మెంట్స్ ఇచ్చేసాడు. సో ఈ స్టేట్మెంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ కంక్లూజన్ చూద్దాం. సో ప్రకటనలు ఇచ్చాడు, ఓకే, సో ప్రవచనం ఇచ్చాడు, తర్వాత తీర్మానం ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ కంక్లూజన్ ఎన్ నుంచి కేక్ అని చెప్తున్నాడు. ఎన్ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, అంటే సో రివర్సల్ అడుగుతున్నాడు కదా. సో కంక్లూజన్ వచ్చేసి తీర్మానం వచ్చేసి రివర్స్లో అడుగుతున్నాడు. నేనేం చేస్తాను, నాకు స్టేట్మెంట్లో కే నుంచి ఎన్కు ఉంది కాబట్టి కే నుంచి ఎన్కి సో సంబంధాన్ని కనిపెట్టి దాన్ని తిరగేశానంటే ఎన్ నుంచి కేకి వచ్చేస్తుందా లేదా? ఎస్, నేనేం చేస్తానంటే కే నుంచి ఎన్కి ఇంక సంబంధం ఏంటనేది చూస్తాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫైనల్గా వచ్చేసి మనకి ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి, 3 గుర్తులు ఉన్నాయి, 3 గుర్తులున్నా 4 గుర్తులున్నా 10 గుర్తులున్నా మనకు అనవసరం. ఓకే, మనకేంటి ఈక్వల్ టు ఉందా లేదా చూసుకుంటాము. ఈక్వల్ టు ఉంటే పక్కన పెడతాము, లేకపోతే మిగిలినటువంటి గుర్తుల్లో సో కామన్గా ఉన్నటువంటి గుర్తు ఏంటి అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే కామన్గా ఏముంది, గ్రేటర్ దాన్ అనేది ఉందన్నమాట. ఓకే, ఎప్పుడు కే నుంచి ఎన్కు చూస్తున్నప్పుడు, కే నుంచి ఇంకే ఎన్కి చూస్తున్నప్పుడు ఇది రిలేషన్ అనమాట. కే నుంచి ఎన్కి చూస్తే సో గ్రేటర్ దాన్ అని చెప్పి నాకు అర్థమైంది. నాకేం కావాలి, కంక్లూజన్ ఏమడుగుతున్నాడు, ఎన్ నుంచి కేక్ అడుగుతున్నాడు కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ వచ్చినటువంటి గుర్తుని తిరిగేస్తాను. సో గ్రేటర్ దాన్ని తిరిగేస్తే ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది అంటే ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం రావాలి అంటే ఓకే, సో ఇక్కడ లెస్ దాన్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ లెస్ దాన్ అనేది రావాలి, కానీ ఇక్కడ కంక్లూజన్లో వచ్చేసి ఏమి ఇచ్చాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మనకు స్టేట్మెంట్లో ఏదైతే సంబంధం వస్తుందో అదే గుర్తును కనుక కంక్లూషన్లో ఇస్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఆ లెస్ దాన్ కాకుండా ఇంకా వేరేది ఏమి ఇచ్చినా కానీ ఏమవుతుంది అంటే అది ఫాల్స్ అయిపోతుంది. యాక్చువల్గా ఎన్ నుంచి కేకి సంబంధం ఏంటి అంటే లెస్ దాన్ అనేది, తక్కువ అనేది రావాలి. సో తక్కువ అనేది ఇచ్చాడా, లేదు. తక్కువ లేదా సమానం అనేటువంటిది ఇంకొంచెం ఎక్స్ట్రా సింబల్ కూడా ఇచ్చాడు కాబట్టి నేనేం చెప్తాను, ఫాల్స్ అని చెప్పి చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఎన్ నుంచి కేకి నెక్స్ట్ కంక్లూజన్ కూడా ఎన్ నుంచి కేకే. మనకు ఆల్రెడీ తెలుసు ఎన్ నుంచి కేకి సంబంధం ఏంటి, లెస్ దాను. అదే లెస్ దాన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు కదా. ఓకే, రెండో కంక్లూజన్లో కరెక్ట్గా కాబట్టి రెండో తీర్మానాన్ని మనం సరి అయినదిగా చెప్పచ్చా లేదా? ఎస్, ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది, మొదటిది వచ్చేసి మొదటి తీర్మానం తప్పు, రెండో తీర్మానం వచ్చేసి కరెక్ట్ కాబట్టి ఏం చెప్పచ్చు మనం, రెండవ తీర్మానం మాత్రమే సరి అయినది అనేటువంటి ఆప్షన్ మనము ఎన్నుకోవాలి. ఎక్కడుందో చూడండి, తీర్మానం 1 మాత్రమే, తీర్మానం 2 మాత్రమే అనుసరిస్తుంది అంటే 5వ ఆప్షన్లో దాన్ని ఇచ్చాడనమాట. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఎక్కడుంటాయో ఓకే, సో ఆర్డర్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ ప్రాబ్లం వచ్చేసి మనం సాల్వ్ చేసే మొదటిది తప్పు, రెండోది కరెక్ట్ కాబట్టి ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలి, రెండవ తీర్మానం మాత్రమే సరి అయినది అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందని వెతుక్కొని దాన్ని మనం ఆన్సర్ పెట్టాలి. అది మొదటి స్థానంలో ఉందా, రెండో స్థానంలో ఉందా, 4వ స్థానంలో ఉందా మనకు అనవసరం. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఏం చెప్తాం మనము, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేటువంటి ఆప్షన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దీని తర్వాత ప్రాబ్లం మనం చూసాము అంటే ఓకే, సో ఇక్కడ మనకు ప్రవచనం ఇచ్చాడు, z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y, y ఈక్వల్ టు w, w గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. మొదటి తీర్మానం ఏంటి, w లెస్ దెన్ z, రెండో తీర్మానం w ఈక్వల్ టు z అంటున్నాడు. అంటే ఈ మొదటి తీర్మానము రెండో తీర్మానము కూడా ఓకే, సో మొదటి మూలకము చివరి మూలకము సమానంగా ఉంది. ఏంటి అవి, w z. ఓకే, wకి zకి మధ్యలో సంబంధం ఏంటి,
W నుంచి Zకి తీసుకోవడానికి ముందు నేనేం చేస్తానంటే స్టేట్మెంట్లో అంటే ప్రవచనంలో Z నుంచి Wకి ఉంది కాబట్టి Z నుంచి Wకి ఏంటో చూస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుని మనము నెగ్లెక్ట్ చేయాలి ఈ చాప్టర్లో. ఓకే, సో అంటే Zకి Wకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో యాక్చువల్గా వచ్చినటువంటి సంబంధం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎప్పుడు Z నుంచి Wకి చూసినప్పుడు. నాకు W నుంచి Z కావాలి కాబట్టి ఇదేమవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది అంటే సో W లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z, W ఇంకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z అనేది అయిపోతుంది అనమాట. సో Wకి Zకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం స్టేట్మెంట్ నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఇంకే ఇక్కడ లెస్ దాన్ ఇచ్చాడు అంటే సగం ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ మిగతా సగం ఇచ్చాడు. ఓకే, అంటే రెండు కూడా తప్పే కానీ మొదటి మూలకము చివరి మూలకము సమానము. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అయితే ఏదర్ ఆర్ కండిషన్లో కండిషన్ నెంబర్ 1 ఓకే సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడైనా రెండు కంక్లూజన్స్ మనకు రెండు తీర్మానాలు కనుక తప్పు అయితే మన మైండ్లో వెలగాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ వస్తుంది అనేటువంటిది మనకు స్ట్రైక్ అవ్వాలన్నమాట. తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తాం. సో మొదటి మూలకం చివరి మూలకం సమానంగా ఉన్నాయి. రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్స్ అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, రెండవ కండిషన్ అనేది ఏంటి, ఈ మొదటి మూలకానికి చివరి మూలకానికి మధ్యలో సంబంధం ఏంటి స్టేట్మెంట్లో అనేది మనం చూస్తాం. Wకి Zకి సంబంధం ఏంటయ్యా అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక సంబంధం అయితే అది కేస్ నెంబర్ 1 కేస్ నెంబర్ 2 ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 1. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినప్పుడు మూడో పాయింట్ ఏంటి, ఒక కంక్లూజన్లో లెస్ దాన్ ఉండాలి, ఇంకో కంక్లూజన్లో ఈక్వల్ టు ఉండాలి. 3 పాయింట్లు సాటిస్ఫై అవుతున్నాయి లేదా అంటే ఏం చెప్పొచ్చు మనము ఎయిదర్ ఆర్. ఓకే, సో థర్డ్ అని కాదు ఎయిదర్ ఆర్ అనేది మనము తీసుకోవాలి. అంటే సో మొదటి తీర్మానము లేదా రెండో తీర్మానము అనుసరిస్తాయి లేకపోతే సరి అయినవి అన్నట్టు ఆప్షన్ మనము తీసుకోవాలి. తీర్మానం 1 లేదా తీర్మానం 2 అనుసరిస్తాయి. ఇక్కడ 4 ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. అదే మనం ఇంగ్లీష్లో చూసామంటే ఎయిదర్ కంక్లూజన్ నెంబర్ 1 ఆర్ కంక్లూజన్ నెంబర్ 2 ఫాలోస్ అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలి. ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 1. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో కంక్లూజన్ వచ్చేసి చూద్దాం. కంక్లూజన్ చదివి తర్వాత స్టేట్మెంట్ని సో చెక్ చేసుకోవచ్చు అనమాట మనము. సో చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఓకే, సో B గ్రేటర్ దాన్ L అని చెప్తున్నాడు. B వచ్చేసి ఇక్కడ ఉంది, L వచ్చేసి ఇక్కడ ఉంది, బాగానే ఉందన్నమాట. సో Bకి Lకి మధ్యలో చాలా దూరం ఉన్నాయి, చాలా గుర్తులు కూడా ఉన్నాయి. నేనేం చేస్తానంటే Bకి Lకి మధ్యలో ఉన్నటువంటి గుర్తులు చూస్తూ ఉన్నాను. గ్రేటర్ దాన్ ఇక్కడ లెస్ దాన్ అంటే ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ఒకటి వచ్చేసి గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, ఒకటి వచ్చేసి లెస్ దాన్ సింబల్ ఉంది. నేనేం చెప్పాను, మొదటి మూలకానికి చివరి మూలకానికి అంటే కంక్లూజన్లో ఇచ్చినటువంటి తీర్మానంలో ఇచ్చినటువంటి మొదటి మూలకానికి చివరి మూలకానికి మధ్యలో స్టేట్మెంట్లో గనక ఓకే, సో ఎక్కడైనా ఒక ఆపోజిట్ సింబల్ కనిపించింది అంటే సో చూడండి ఇక్కడ రెండో గుర్తుకి మూడో గుర్తుని చూసినప్పుడు రెండోది వచ్చేసి గ్రేటర్ దాన్ సింబల్, మూడోది వచ్చేసి లెస్ దాన్ సింబల్, లేదా మూడో గుర్తు నాలుగో గుర్తు చూసినా ఒకటి వచ్చేసి లెస్ దాన్ ఇంకొకటి వచ్చేసి గ్రేటర్ దాన్. ఇప్పుడు Bకి Lకి మధ్యలో ఎక్కడైనా ఒక్క ఆపోజిట్ కాంబినేషన్ వచ్చినా నేనేం చెప్పాను, కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పాను అనమాట. కెనాట్ బి డిటర్మైన్ అంటే నిర్ధారించలేము, లేకపోతే సంబంధం ఉండదు, నో రిలేషన్ అని చెప్పొచ్చు. సో స్టేట్మెంట్లో కనుక ఈ Bకి Lకి మధ్యలో కెనాట్ బి డిటర్మైన్డ్ వచ్చిందంటే అలాంటి కంక్లూజన్స్ అన్నీ కూడా మనం తప్పుగా తీసుకోవాలి. మనం నిర్ధారించలేం, రిలేషన్ తెలియనప్పుడు ఏం చెప్పగలం మనం, గ్రేటర్ దానా లెస్ దానా లేకపోతే గ్రేటర్ దాన్ అది కూడా లెస్ దాన్ అది కూడా అనేది చెప్పలేం కాబట్టి తప్పుగా తీసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఏకి వైకి తీసుకుంటున్నాను, ఏ నుంచి వై, ఏ ఇక్కడ ఉంది వై ఇక్కడ ఉంది. సో ఏం చెప్పచ్చు మనము, మొదటి ప్రారంభంలోనే ఒక ఓకే సో ఆపోజిట్ సింబల్ అనేది కాంబినేషన్ ఉంది కదా, మొదటి సింబల్ వచ్చేసి గ్రేటర్ దాన్, నెక్స్ట్ సింబల్ వచ్చేసి లెస్ దాన్ అనమాట. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఈ చివరిలో వచ్చేసి లెస్ దాన్ సింబల్ ఇచ్చినా కానీ ఓకే అప్పుడు కూడా ఆపోజిట్ అవుతుంది. అంటే ఈ ఆపోజిట్ సింబల్స్ ఒకదాని పక్కన ఒకటే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. ఫస్ట్ ఓకే అన్ని సింబల్స్ గ్రేటర్ దాన్ ఉండాలి, లాస్ట్లో ఎల్కి ముందు ఒకటి లెస్ దాన్ ఇచ్చేస్తారన్నా సరిపోతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఒక సింబల్ ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఓకే దానికి
దానికి వ్యతిరేకమైనటువంటి సింబల్ ఉన్నా పర్వాలేదు అనమాట. అంటే ఈ ఆపోజిట్ సింబల్స్ దగ్గరే వస్తాయని రూల్ ఏం లేదు. ఒకటి ప్రారంభంలో ఉంటుంది, ఇంకొకటి మధ్యలో అయినా ఉండొచ్చు. ఒకటి ప్రారంభంలో ఉండి రెండోది చివర్లో అయినా ఉండొచ్చు, లేదా ఒకటి మధ్యలో ఉండి ఇంకొక ఆపోజిట్ సింబల్ చివర్లో అయినా ఉండొచ్చు. ఈ విధంగా ఏ విధంగా అయినా ఉండొచ్చు. సో రెండు వ్యతిరేకమైనటువంటి గుర్తులు ప్రారంభంలో ఉన్న, చివరిలో ఉన్న, మధ్యలో ఉన్న, ఎక్కడున్నా అవి ఆపోజిట్ అవుతాయి కాబట్టి కెనాట్ బి డిటర్మైండ్ అవుతుంది. ఇప్పుడు ఏకి వైకి మధ్యలో కూడా సో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్రారంభంలోనే మనకు కెనాట్ బి డిటర్మైండ్ కాబట్టి సో ఏం చెప్పొచ్చు, ఇది కూడా తప్పే. ఓకే, రెండు కంక్లూజన్స్, రెండు తీర్మానాలు కనుక తప్పు అవుతున్నాయి అంటే మన మైండ్లో రావాల్సింది ఏంటి, థర్డ్ ఆప్షనా లేదా ఫోర్త్ ఆప్షనా. సో థర్డ్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, కండిషన్స్ సాటిస్ఫై అయితే థర్డ్ ఆప్షన్ వస్తుంది, అంటే ఎయిదర్ ఆర్ టైప్ ఆప్షన్ వస్తుంది. కండిషన్స్ కనుక సాటిస్ఫై కాకపోతే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. చూద్దాం, ఫస్ట్ కండిషన్ ఏంటి, కేస్ నెంబర్ ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 1 అయినా ఎయిదర్ ఆర్ కేస్ నెంబర్ 2 అయినా మొదటి మూలకము చివరి మూలకం ఏదైనా రెండు కంక్లూజన్స్లో సమానంగా ఉండాలి. ఇక్కడ బిఎల్లో ఇక్కడ ఏవై సో సమానంగా ఉన్నాయా, మొదటి కండిషనే కావటం లేదంటే సాటిస్ఫై కావడం లేదంటే రెండో కండిషన్ మూడో కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా, అవసరమే ఉండదు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, రెండు ఫాల్స్ అవుతున్నాయి, కండిషన్ సాటిస్ఫై కావట్లేదు కాబట్టి సో సింపుల్గా మనం ఏం చెప్తాము, నెయిదర్ 1 nor 2 అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పచ్చు. అదే తెలుగులో అయితే సో తీర్మానాలు 1 మరియు 2 కూడా అనుసరించవు అనేటువంటి ఆప్షన్ మనము తెలుగులో తీసుకోవచ్చు. ఓకే, సో 5వ క్వశ్చన్ చూద్దాం. సో 5వ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకు, సో స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు, తర్వాత తీర్మానాలు ఇచ్చాడు అనమాట. ఓకే, సో దీని నుంచి మనం సో ఫస్ట్ తీర్మానం ఏంటి, సో R<E అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 2 ప్రవచనాలు ఇచ్చాడు. ఈ విధంగా ప్రవచనాలు వచ్చేసి ఒకటే పెద్ద ప్రవచనమైన ఇవ్వచ్చు, లేకపోతే సో చిన్నగా ముక్కలుగా చేసి కూడా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఆర్ నుంచి ఈకి నాకు సంబంధం కావాలి అంటే ఇప్పుడు ఆర్ ఎక్కడుంది, ఈ ఎక్కడుంది అనేది చూసుకోవాలి. ఆర్ అనేది మొదటి భాగంలో ఉందా, రెండో భాగంలో ఉందా, ఈ అనేది మొదటి భాగంలో ఉందా, రెండో భాగంలో ఉందా చూసుకోవాలి. ఆర్ ఎక్కడుంది, ఇక్కడుంది. సో ఈ ఎక్కడుంది, మొదటి భాగంలో ఉంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో నేను సంబంధాన్ని కనిపెట్టాలి అంటే నేనేం చేయాలి అంటే ఈ రెండో భాగానికి ఈ మొదటి భాగానికి మధ్యలో ఉమ్మడిగా ఉండేటువంటి మూలకాన్ని నేను వెతుక్కోవాలి. ఎందుకు, ఆర్ వచ్చేసి ఏదన్నా ఒకదానికి కనెక్ట్ అయ్యి అది వచ్చేసి ఈ కనెక్ట్ అయితేనే కదా మనకు సంబంధం అనేది వస్తుంది. దీనికి మధ్యలో సంబంధం రావాలంటే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక కామన్ ఎలిమెంట్ అయితే ఉండాలి కదా, ఉమ్మడిగా ఉండేటువంటి మూలకం అయితే ఉండాలి కదా. ఆర్ వచ్చేసి ఓకి కేకి సో సంబంధం కలిగి ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ తీసుకున్నామంటే కేఐటీతో సంబంధం కలిగి ఉంది. అంటే ఈ రెండిట్లో మనకు ఉమ్మడిగా ఉన్నది ఏంటి అంటే కేనే కదా. కే అంటే ఆర్ నుంచి కేకి నేను సంబంధం కనుక్కోవాలి, తర్వాత కే నుంచి ఈకి సంబంధం కనుక్కుంటే కదా మనకు సో ఈ ఆర్కి ఈకి మధ్యలో ఫైనల్గా ఉన్నటువంటి సంబంధం కనిపెట్టచ్చు. ఎస్, సో ఆర్ నుంచి కేకి సింబల్ ఏముంది, లెస్ దాన్ ఉంది. ఓకే, కే నుంచి ఐకి సింబల్ ఏముంది, గ్రేటర్ దాన్ ఉంది. ఇక్కడ ప్రారంభంలోనే మొత్తం మనం రాసుకోకపోయినా సో మొదట వచ్చేసి ఆర్ నుంచి కేకి తీసుకునేటప్పుడు లెస్ దాన్ ఉంది. సో కే నుంచి ఐకి గ్రేటర్ దాన్ ఉంది. అంటే ప్రారంభంలోనే మనకు ఒక ఆపోజిట్ సింబల్ తగులుతుంది కాబట్టి ఇప్పుడు సో ఐ నుంచి మళ్ళీ ఈ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉందా, తీసుకున్నా తీసుకోకపోయినా మనం కంప్లీట్గా అయితే రాద్దాము. సో ఆర్ నుంచి కేకి లెస్ దాను, కే నుంచి ఐకి గ్రేటర్ దాను, ఐ నుంచి టీకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, టీ నుంచి ఈకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి ఆర్కి ఈకి మధ్యలో ఉన్నటువంటి గుర్తులు. ఓకే కదా. సో లెస్ దాను గ్రేటర్ దాన్ అంటే స్టార్టింగ్లోనే ఒక ఆపోజిట్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మిగతా వాటిని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేదు. ఒక్క ఆపోజిట్ సింబల్ ఎక్కడ వచ్చినా కానీ ఈ ఆర్కి ఈకి మధ్యలో స్టేట్మెంట్లో ఎక్కడైనా ఒక్క ఆపోజిట్ సింబల్ వచ్చినా దాన్ని మనము సో కెనాట్ బి డిటర్మైన్డ్ సిచ్యువేషన్గా తీసుకుంటాం కాబట్టి ఫాల్స్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో తర్వాత సో ఓ నుంచి టీకి తీసుకుందాం. సో ఓకి టీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటనేది సో మనం సో తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఓ వచ్చేసి ఎక్కడుందో గమనిద్దాం. సో ఓ అనేది ఎక్కడుంది, సో రెండవ దాంట్లో ఉందన్నమాట, రెండవ ప్రవచనంలో ఉందన్నమాట. సో ఓ ఇక్కడుంది, సో టీ వచ్చేసి ఇక్కడుంది. ఈ రెండిటికి మధ్యలో ఉమ్మడిగా ఉన్నది ఏంటి అంటే సో ఓ వచ్చేసి
కే. ఓకే, సో కే కదా, రెండిటికి ఉమ్మడిగా ఉంది. ఓ నుంచి కేకి నేను సంబంధం కనిపెట్టాలి. ఓకే, సో అంటే లెస్ దాను. ఇప్పుడు కే నుంచి ఓకే టీ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ రెండు తీసుకున్నా లేకపోతే ఈ రెండు తీసుకున్నా ఆపోజిట్ అవుతాయి, లేకపోతే ఈ రెండు తీసుకున్నా ఆపోజిట్ అవుతాయి కాబట్టి ఓకే, సో ఏదైనా ఒక్కటి వస్తేనే మనకు కెనాట్ బి డిటర్మైన్డ్. ఇక్కడ చూస్తే మనం చాలా ఆపోజిట్ కాంబినేషన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి సో ఓ నుంచి టీ కూడా మనకు సంబంధం అనేది ఉండదు. సో అంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఫాల్స్ గానే తీసుకుంటాం. రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అవుతున్నాయంటే థర్డ్ ఎయిదర్ ఆరా లేకపోతే నెయిదర్ నారా అనేది తీసుకోవాలి కదా. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనం చెక్ చేయాల్సింది, మొదటి మూలకము చివరి మూలకం సమానంగా ఉన్నాయా? లేదు. మొదటి పాయింటే సాటిస్ఫై కానప్పుడు రెండో పాయింట్ మూడో పాయింట్ మనం వెతుక్కోవాల్సిన ఓకే సో చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా నేనేం చెప్తాను ఇక్కడ, సో రెండు ఫాల్స్ కండిషన్స్ అయితే ఏం కూడా సాటిస్ఫై కావట్లేదు కాబట్టి సో నెయిదర్ వన్ నార్ టూ. ఓకే, నెయిదర్ వన్ నార్ టూ అన్నట్టు నేను తీసుకుంటాను. నెయిదర్ వన్ నార్ టూ ఎక్కడుంది ఇక్కడ? సో ఫస్ట్ ఆప్షన్లో ఇంగ్లీష్లో ఉంది. సో ఇక్కడ తెలుగులో తీసుకున్నట్లయితే తీర్మానాలు 1 మరియు 2 అనుసరించవు అన్నట్టు. ఓకే, సో ఇలా మనం తీసుకుంటాం. సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 6 to క్వశ్చన్ నెంబర్ 10. సో ఆప్షన్స్ ఏమి ఇస్తున్నాడు మనకి, ఓన్లీ 1. ఓకే, సో ఇంగ్లీష్లో ఉంది. ఇన్ దీస్ క్వశ్చన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకే, మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏదైనా ఎలిమెంట్స్ మధ్యలో సంబంధం అనేది ఇస్తాడు. వాటిని బేస్ చేసుకుని మన కంక్లూజన్స్లో ఇచ్చినటువంటి ఆ రెండు కంక్లూజన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది ఏది రాంగ్ అవుతుంది అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు సో ఆప్షన్స్ వచ్చేసి ఒక ఫార్మేట్లో ఇచ్చాడు అనమాట, ఒక ఆర్డర్లో ఇచ్చాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆర్బీఐ అసిస్టెంట్లో 2012లో అడగడం జరిగిందనమాట. ఓకే, సో ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అంటే మొదటిది మాత్రమే ట్రూ అయినప్పుడు, ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ నెంబర్ 2 ఈజ్ ట్రూ అంటే రెండో ఆప్షన్లో ఇచ్చాడు. అంటే ఈ ఆర్డర్ ప్రకారం మనం తీసుకోవాలి. ఓకే, మొదటిది మాత్రమే కనుక ట్రూ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, రెండవది మాత్రమే కనుక ట్రూ అయితే రెండో ఆప్షన్ తీసుకోవాలి, ఎయిదర్ ఆర్ కండిషన్ అయితే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి, నెయిదర్ ఆర్ కండిషన్ అయితే ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి. సో రెండు కంక్లూజన్స్ కనుక కరెక్ట్ అయితే ఫిఫ్త్ ఆప్షన్ మనము తీసుకోవాలన్నమాట. ఓకే, సో చూద్దాం. సో ఇవే ఆప్షన్స్ మనకు తెలుగులో కూడా ఇచ్చాడు. ఓకే, సో తెలుగులో కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు, మొదటి తీర్మానం మాత్రమే సరి అయినదైతే ఓకే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం. రెండో ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలి, రెండో తీర్మానం మాత్రమే కరెక్ట్ అయినప్పుడు ఓకే రెండో తీర్మానం తీసుకుంటాం. సో తీర్మానం 1 లేదా తీర్మానం 2లలో ఏదో ఒకటి సరి అయినది అయినప్పుడు ఓకే సో మూడో ఆప్షన్ మనం తీసుకుంటాం. తీర్మానం 1 మరియు తీర్మానం 2 కూడా సరి అయినవి కాకపోయినప్పుడు ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటాం, నాలుగో ఆప్షన్ని మనం తీసుకుంటాం. ఓకే, సో తీర్మానం 1 మరియు తీర్మానం 2 కూడా సరి అయినవి అయితే అప్పుడు ఐదో ఆప్షన్ మనము తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వరకు ఆప్షన్స్ ఒక ఆర్డర్లో లేవు. ఓకే, ఇక్కడైతే ఒక ఆర్డర్లో ఇచ్చాడనమాట. ఓకే, అంతే తేడా, ఇంకేం లేదనమాట. సో క్వశ్చన్స్ మారుతుంటాయి, ప్రొసీజర్ వచ్చేసి సేమే ఉంటుంది. ఓకే, మనం సాల్వ్ చేసేటువంటి ప్రొసీజర్ సేమ్గానే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత కంక్లూజన్. ఫస్ట్ కంక్లూజన్ ఏంటి, K less than H అని చెప్తున్నాడు అనమాట. సో K ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. ఓకే, సో కే నుంచి హెచ్ అంటే రివర్స్ డైరెక్షన్లో కదా మనం చూడాలి రిలేషన్ అనేది. సో ఇక్కడ మనకు హెచ్ నుంచి కేకి తీసుకొని దాన్ని రివర్స్ చేసామంటే సరిపోతుంది కదా. సో కే నుంచి హెచ్కి నేను కనిపెట్టను, హెచ్ నుంచి కేకి కనిపెడతాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు సో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఫైనల్గా రిలేషన్ అంటే ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఈక్వల్ టుని పక్కన పెట్టాలి ఈ చాప్టర్లో. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దాన్ అవుతుంది కాబట్టి కేకి ఓకే సో హెచ్ నుంచి కేక్ వచ్చేసి గ్రేటర్ దాన్ అని చెప్పచ్చు. హెచ్ నుంచి కేక్ అయితే గ్రేటర్ దాన్, కానీ కే నుంచి మనకు హెచ్ కదా కావాలి. గ్రేటర్ దాన్ కాస్త ఏమవుతుంది, లెస్ దాన్ అయిపోతుంది. ఓకే, లెస్ దాన్ అవుతుంది అంటే కే లెస్ దాన్ హెచ్ అని చెప్పచ్చా లేదా, ఎస్. మొదటి కంక్లూజన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందంటే ట్రూనే అవుతుంది. కే నుంచి హెచ్కి ఓకే లెస్ దాన్ అవుతుంది, హెచ్ నుంచి కేకి గ్రేటర్ దాన్ కాబట్టి. ఓకే, సో సెకండ్ కంక్లూజన్ చూద్దాం. ఎల్ నుంచి ఐకి, ఎల్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఐ వచ్చేసి ఇక్కడ ఉంది కదా. ఎల్ నుంచి ఓకే సో ఐకి, సో నేను ఐ నుంచి ఎల్కి కనిపెడతాను, తర్వాత దాన్ని తిరగ రాశానంటే ఎల్ నుంచి ఓకే సో ఐకి వచ్చేస్తుంది కదా. సో ఐ నుంచి ఎల్కి తీసుకుంటే ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒక ఆపోజిట్ సింబల్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఓకే అది మొదటి లైన్ రావచ్చు చివరి లైన్ రావచ్చు. ఆపోజిట్ సింబల్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఐ నుంచి ఎల్కి కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. సో ఇప్పుడు ఐ నుంచి ఎల్కి కెనాట్ బి డిటర్మైన్ అయినప్పుడు ఎల్ నుంచి ఐ కూడా కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది. కెనాట్ బి డిటర్మైన్ తిరిగేసి రాయలేం కదా. సో అట్లయితే కుదరదు కాబట్టి సో మనం మామూలుగా ఏదైనా సింబల్ వస్తే రిలేషన్ వస్తే దాన్ని మనము తిరిగి తిప్పి రాయొచ్చు. కెనాట్ బి డిటర్మైన్డ్ ఈక్వల్ టుని నాట్ ఈక్వల్ టుని మనం తిరిగేసి రాసినా అదే అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇప్పుడు ఎల్ నుంచి ఐ కూడా ఇంకే కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. సో కాబట్టి రెండో కంక్లూజన్ ఫాల్స్ అయిపోతుంది. మనకిచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి సో తీర్మానం ఒకటి మాత్రమే. ఓకే సో సరి అనేది అయితే ఏ ఆప్షన్ తీసుకోవాలి, మొదటి ఆప్షన్ మనము తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్ చూద్దాం. సో 7th క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు. ఓకే సో ఫస్ట్ కంక్లూజన్ ఓ లెస్ దెన్ పి అని చెప్తున్నాడు. ఓకే సో ఓ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఓ అనేది ఇక్కడ ఉంది. సో పి అనేది ఇక్కడ ఉంది. అంటే సో ఓ అనేది మొదటి ప్రవచనంలో ఉంది. సో పి అనేది రెండో ప్రవచనంలో ఉంది. కాబట్టి ఈ మొదటి ప్రవచనానికి రెండో ప్రవచనానికి మధ్యలో ఓకే సో ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకం ఏంటనేది మనం కనిపెట్టాలన్నమాట. ఓకే సో మొదటి ప్రవచనంలో ఎస్ సి ఓ ఉన్నాయి, రెండో ప్రవచనంలో పి సి ఉన్నాయి. అంటే కామన్గా ఏముంది, సినే కదా. ఓకే ఇంకొకటి నేను ఎక్కడి నుంచి ఎక్కడ కనిపెట్టాలి సంబంధం, ఓ నుంచి పీకి. ఓకే సో ఓ నుంచి ఉమ్మడిగా ఉన్నటువంటి సికి రావాలి, సి నుంచి ఓకే సో చివరిదైనటువంటి పీకి రావాలన్నమాట. ఇక్కడ రిలేషన్ వచ్చేసి మనము ఎడమ నుంచి కుడికి కనిపెడుతున్నామా లేకపోతే కుడి నుంచి ఎడమ కనిపెట్టాల్సి వస్తుందా, కుడి నుంచి ఎడమ కనిపెట్టాల్సి వస్తుంది. ఓకే సో కాబట్టి నేనేం చేస్తాను, ఓకే సో సి నుంచి ఓకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఓ నుంచి సికి ఏమవుతుందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది అనమాట. ఓకే సో ఇలా రాసేస్తాను. లేకపోతే మనం ఏం చేయొచ్చు, పి నుంచి ఓకైనా కనిపెట్టచ్చు. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా ఫాలో కాండి. ఓకే సో సి నుంచి ఓకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి నేను కనిపెట్టాల్సినటువంటి సంబంధం ఓ నుంచి సి కాబట్టి సి నుంచి ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఓ నుంచి సి ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే సో ఓ నుంచి సికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అర్థమైంది. ఓకే సో ఇప్పుడు నేనేం చేయాలి, సి నుంచి పీకి రావాలన్నమాట. సి నుంచి పీకి రావాలి. పి నుంచి సికి లెస్ దెన్ కాబట్టి సి నుంచి పీకి ఏమవుతుంది, తిరిగి రాస్తే గ్రేటర్ దెన్ అవుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఓకే సో దాన్ని నేను ఇలా రాస్తాను, ఓ నుంచి సికి ఓకే సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి నుంచి పీకి గ్రేటర్ దాన్ అయిపోతుంది కదా. ఓకే రాసుకుంటే కంప్లీట్గా మనం ఇలా రాసుకుంటే ఇక్కడ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్. అంటే ఏం చెప్పొచ్చు, ఒక ఆపోజిట్ సింబల్ కదా. ఆపోజిట్ సింబల్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, సో ఆ కంక్లూజన్ ఓకే కెనాట్ బి డిటర్మైన్డ్ కింద వస్తుంది కాబట్టి అలాంటి కంక్లూజన్స్ అన్నీ కూడా ఫాల్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూసామంటే ఎస్ నుంచి పీకి రావాలి. ఓకే సో ఎస్ నుంచి పీకి రావాలన్నప్పుడు ఓకే సో మనం చూద్దాం. సో ఇక్కడ కామన్గా ఉన్నటువంటి లెటరు ఓకే సో సి అని మనకు తెలుసు ఈ రెండిట్లో. ఓకే సో ఎస్ నుంచి నాకు పీకి కావాలి అంటే ఎస్ నుంచి సికి వెళ్ళాలి, సి నుంచి పీకి రావాలన్నమాట. ఎస్ నుంచి సికి ఉన్నటువంటి గుర్తు ఏంటి అంటే గ్రేటర్ దాను. సో సి నుంచి పీకి ఉన్నటువంటి గుర్తు ఏంటి, పి నుంచి సికి అయితే లెస్ దాను, సి నుంచి పి అయితే అది గ్రేటర్ దాన్ అవుతుంది. ఇప్పుడు ఎస్ నుంచి సికి గ్రేటర్ దాను, సి నుంచి పీకి గ్రేటర్ దాన్ అంటే ఫైనల్గా ఏం చెప్పచ్చు మనము, గ్రేటర్ దానే చెప్పచ్చు. సో ఇచ్చాడా లేదా, ఎస్ అంటే రెండో కంక్లూజన్ మాత్రమే, రెండో తీర్మానం మాత్రమే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఏ ఆప్షన్ తీసుకోవాలి ఈ క్వశ్చన్కి, రెండో ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు, రెండో ఆప్షన్లో కదా వాడు కరెక్ట్గా ఇచ్చాడు. సో తీర్మానం 2 మాత్రమే సరి అయినది అయినప్పుడు రెండో ఆప్షన్ తీసుకోమని చెప్పాడు. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీని తర్వాత క్వశ్చన్ 8th క్వశ్చన్. సో ఫస్ట్ కంక్లూజన్ బి గ్రేటర్ దెన్ ఆర్ అని చెప్తున్నాడు. ఓకే సో బి నుంచి ఆర్కి రిలేషన్ ఈ విధంగా మనం తీసుకోవాలి. సో చూద్దాం, బి వచ్చేసి ఇక్కడ ఉంది, ఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, సో మొదటి మూలకం వచ్చేసి కంక్లూజన్లో ఉన్నటువంటి మొదటి మూలకం ఒక స్టేట్మెంట్లో ఒక ప్రవచనంలో, సో రెండవ మూలకం వచ్చేసి ఇంకొక ప్రవచనంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాన్ని మనం కనిపెట్టాలి. ఓకే సో దీంట్లో ఏబిసి ఉంది, దీంట్లో వచ్చేసి ఏ ఉందన్నమాట. అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకం ఏంటి అంటే ఏ అని చెప్పొచ్చు కదా. ఓకే సో కాబట్టి నేనేం చేయాలి, స్టార్టింగ్లో ఉన్నటువంటి మొదటి మూలకం బి నుంచి
ఉమ్మడి మూలకానికి సంబంధం తీసుకోవాలి. ఈ ఉమ్మడి మూలకం నుంచి చివరి మూలకానికి సంబంధం అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో ఏ నుంచి బికి ఈక్వల్టీ అయినప్పుడు బి నుంచి ఏ కూడా ఈక్వల్టీ అవుతుంది. సో ఈక్వల్టీని మనము పక్కన పెట్టచ్చు. ఓకే, సో బి నుంచి ఏకి సంబంధం అయితే ఈక్వల్టీ అని అర్థమైంది. ఇప్పుడు ఓకే, సో ఏ నుంచి ఆర్కి సంబంధం ఏంటి? గ్రేటర్ దెన్ కదా. సో కాబట్టి నేనేం చెప్తాను, సో బి నుంచి ఏకి ఈక్వల్ టు అని చెప్పి మనకు అర్థమైంది. బి నుంచి ఏకి అయితే ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు ఏ నుంచి ఆర్కి తీసుకుంటే సో సంబంధం ఏంటి? గ్రేటర్ దెన్. ఈ విధంగా రాయొచ్చా? అంటే బి నుంచి ఆర్కి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే గ్రేటర్ దెన్ కదా, ఎందుకు ఈక్వల్ టు పోతుంది కదా. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు మనం? బి గ్రేటర్ దెన్ ఆర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. కరెక్ట్గా ఇచ్చాడా లేదా? ఎస్, ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి కరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ నుంచి సికి మనకు కావాలన్నమాట. ఓకే, సో ఆర్ నుంచి సికి మనము ఫైనల్ రిలేషన్ వచ్చేసి కనిపెట్టాలి. ఓకే, సో ఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది, సి వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఉమ్మడిగా ఉన్నది ఏంటి అంటే ఏ కదా. అంటే మొదటి మూలకం ఆర్ నుంచి ఏకి రావాలి, ఏ నుంచి సికి రావాలి కదా. ఓకే, సో మొదటి మూలకం ఆర్ నుంచి ఏకి వస్తే ఏ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ కాబట్టి ఆర్ వచ్చేసి ఏకి ఏమవుతుంది? లెస్ దాన్ కదా అవుతుంది. ఏ నుంచి ఆర్కి గ్రేటర్ దాన్ మనకు స్టేట్మెంట్లో మనకేం కావాలి? ఆర్ నుంచి ఏకి కావాలి కాబట్టి ఏ నుంచి ఆర్ గ్రేటర్ దాన్ అయితే ఆర్ నుంచి ఏమవుతుంది? ఇంకే లెస్ దాన్ అవుతుంది. సో ఆర్ లెస్ దాన్ ఏ అవుతుంది. సో ఏ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఏ దగ్గర నుంచి నేను సి దగ్గరకు రావాలి. ఏ దగ్గర నుంచి బికి ఇంకే ఈక్వల్ టు ఉంది. సో తర్వాత బి నుంచి సికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందన్నమాట. ఓకే, సో రైట్, ఇక్కడ ఈక్వల్ టుని మనం పక్కన పెట్టేసాం. ఓకే, సో ఈక్వల్ టుని పక్కన పెట్టేస్తే ఆర్ నుంచి ఏకి లెస్ దాన్, బి నుంచి సికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫైనల్గా ఏమవుతుంది? రిలేషన్ లెస్ దానే కదా అవుతుంది. ఓకే, సో ఆర్ లెస్ దాన్ సి అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, రెండో కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుందా లేదా అంటే, సో కరెక్ట్ అవుతుందా లేదా? ఎస్, మొదటి కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది, రెండో కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది. మొదటి తీర్మానము మరియు రెండో తీర్మానము రెండు కూడా సరి అయినవి. అంటే ఏ ఆప్షన్లో మనకు కరెక్ట్గా ఉంది? వాడిచ్చినటువంటి ఆర్డర్ ప్రకారము 5వ ఆప్షన్లో ఈ ఆప్షన్ అనేది ఓకే, సో కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం తర్వాత క్వశ్చన్. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకి సో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ కంక్లూజన్ డి గ్రేటర్ దాన్ జే అని చెప్తున్నాడు. డి గ్రేటర్ దాన్ జే. సో డి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో డి నుంచి జేకి రావాలంటే జే అనేది ఎక్కడ ఉంది? రెండవ ప్రవచనంలో ఉందన్నమాట. సో ఇప్పుడు 2 ప్రవచనాలు ఇచ్చినా లేకపోతే 3 ప్రవచనాలు ఇచ్చినా 4 ప్రవచనాలు ఇచ్చినా మనం ఏం చేయాలి అంటే సో ఒకదాని నుంచి ఒకదానికి సో కనెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చైన్ రిలేషన్ అనేది సో గొలుసుగా ఉండేటువంటి సంబంధాన్ని మనం కనిపెట్టాలన్నమాట. సో డి వచ్చేసి సో దేనికి కనెక్ట్ అవుతుందంటే ఎఫ్కి కనెక్ట్ అవుతుంది. ఎఫ్ వచ్చేసి జేకి కనెక్ట్ అవుతుంది. నేను డికి జేకి మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకం ఏంటి అంటే ఎఫ్ కాబట్టి డి నుంచి ఎఫ్కి వెళ్ళాలి, ఎఫ్ నుంచి జేకి రావాలన్నమాట. కాబట్టి డి నుంచి ఎఫ్కి మధ్యలో ఉన్నటువంటి గుర్తులు ఏంటి? సో డి నుంచి ఎఫ్కి మధ్యలో ఉన్నటువంటి గుర్తులు ఏం చెప్పొచ్చు అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే స్టార్టింగ్లోనే మనకు ఒక ఆపోజిట్ సింబల్ వచ్చింది కాబట్టి డి నుంచి ఎఫ్కి ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయంటే డి నుంచి ఎఫ్కి కెనాట్ బి డిటర్మైండ్. డి నుంచి ఎఫ్కి కెనాట్ బి డిటర్మైండ్ అయితే డి నుంచి ఎఫ్ నుంచి జేకు కూడా కెనాట్ బి డిటర్మైండ్ కదా అవుతుంది, డి నుంచి జేకు కూడా. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ అనేది మనం ఫాల్స్ అని చెప్పొచ్చా లేదా? ఖచ్చితంగా ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ నుంచి మనకు జేకి కావాలి, ఈ నుంచి జేకి రిలేషన్ అనేది మనము కనిపెట్టాలి. సో చూద్దాం. సో ఈ నుంచి జేకి ఏ విధంగా రిలేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ అనేది మొదటిది కదా. ఓకే, సో ఈ నుంచి ఎఫ్కి రావాలి, ఎఫ్ నుంచి జేకి రావాలి కదా. సో ఈకి జేకి మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకం ఏంటి అంటే ఎఫ్ కాబట్టి ఈ నుంచి ఎఫ్కి సంబంధం ఏంటో కనిపెట్టాలి, ఎఫ్ నుంచి జేకి సంబంధం ఏంటో కనిపెట్టాలి. ఫైనల్గా ఈ నుంచి జేకి మనం సంబంధం తీసుకుంటాం అనమాట. సో చూద్దాం. సో ఈ నుంచి ఎఫ్కి సంబంధం ఏంటి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఎఫ్ నుంచి జేకి సంబంధం ఏంటి అంటే సో గ్రేటర్ దాన్ అవుతుంది. ఏ విధంగా గ్రేటర్ దాన్ అవుతుంది? జే నుంచి ఎఫ్కి లెస్ దాన్ అయినప్పుడు ఎఫ్ నుంచి జేకి ఏమవుతుంది? సో గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఇక్కడ కూడా 2 ఆపోజిట్ సింబల్స్ అవుతున్నాయా లేదా? సో మీకు అర్థం కావడం కోసం క్లియర్గా అయితే రాస్తాను. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో ఎఫ్ గ్రేటర్ దాన్
జే కదా. ఓకే, సో ఎఫ్ గ్రేటర్ దాన్ జే ఈ విధంగా రాసుకోవచ్చు కదా. మొత్తాన్ని ఒక దగ్గర రాసానంటే ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ దాన్ జే అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆపోజిట్ కాబట్టి ఈ నుంచి జేకి రిలేషన్ అంటే కెనాట్ బి డిటర్మైన్. సో ఈ నుంచి ఓకే జేకి రిలేషన్ అంటే కెనాట్ బి డిటర్మైన్ అంటే ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో మనకు సెకండ్ కంక్లూషన్ కూడా ఫాల్స్ అయిపోతుంది, తప్పు అవుతుంది. సో కాబట్టి మొదటి కంక్లూజను తప్పే, తర్వాత రెండో కంక్లూజన్ కూడా తప్పే. ఇంకొకటి రెండు కంక్లూజన్స్ ఫాల్స్ అయినప్పుడు ఓకే సో ఎయిదర్ ఆర్ తీసుకోవాలా నైదర్ ఆర్ తీసుకోవాలంటే మనకు కండిషన్ చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఓకే మూలకము లాస్ట్ మూలకము మొదటి మూలకము చివరి మూలకం ఓకే మొదటి మూలకం చివరి మూలకం సమానంగా ఉన్నాయా? లేదు. అంటే ఫస్ట్ కండిషనే మనకు సాటిస్ఫై కానప్పుడు మిగతా రెండు చూడాల్సిన ఓకే సో చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చెప్తాము, నైదర్ 1 నార్ 2 అన్నట్టు తీసుకుంటాం. అది ఏ ఆప్షన్లో కరెక్ట్గా ఇచ్చాడు? 4వ ఆప్షన్లో మనకు కరెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ 10th క్వశ్చన్. సో ఫస్ట్ మనకు తీర్మానం వచ్చేసి ఏమన్నాడు, ఆర్ నుంచి పీకి ఓకే తీర్మానం చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఎన్ని ప్రవచనాలు? ఇక్కడ కూడా 2 ఉన్నాయన్నమాట. సో ఆర్ ఎక్కడ ఉందో చూద్దాం. మొదటి దాంట్లో ఉందా రెండో దాంట్లో ఉందా? ఓకే రెండో దాంట్లో ఉంది. పి ఎక్కడ ఉంది? రెండో దాంట్లో ఉండాలి. ఈ విధంగా 2 ప్రవచనాలు ఇచ్చినా 3 ప్రవచనాలు ఇచ్చినా మనం ఏం చేయాలి అంటే ఆర్కి పీకి మధ్యలో ఎన్ని ఉమ్మడి మూలకాలు ఉన్నాయనేది మనం చూసుకోవాలి. ఆర్కి పీకి మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకం ఏంటి? ఆర్ వచ్చేసి క్యూకి ఇంకే సో సంబంధం కలిగి ఉంది, క్యూ వచ్చేసి పీకి సంబంధం కలిగి ఉంది. అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకం ఏంటి ఈ రెండిట్లో అంటే క్యూ కదా. ఓకే సో కాబట్టి నేనేం చేస్తాను, ఆర్ నుంచి క్యూకి సంబంధం తీసుకుంటాను, క్యూ నుంచి పీకి సంబంధం తీసుకొని అప్పుడు ఫైనల్గా ఇంకే సో సంబంధం ఏమొస్తుందని మనం చూద్దాం. ఆర్ నుంచి క్యూ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో ఆర్ నుంచి క్యూ అంటే ఇక్కడ ఏమున్నది ఆర్ నుంచి క్యూ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే సో ఆర్ నుంచి క్యూ అని చెప్పొచ్చు మనం ఇక్కడ ఆర్ నుంచి క్యూ ఓకే సో తర్వాత సో క్యూ నుంచి పి అంటే ఏం చెప్పచ్చు, సో ఇది రివర్స్లో చూస్తున్నాం కదా. ఓకే సో పి నుంచి క్యూ అయితే లెస్ దాన్ అని చెప్తాం, కానీ క్యూ నుంచి పి అన్నప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అయిపోతుంది. ఓకే సో ఇక్కడ వచ్చేసి మనము క్యూ నుంచి పీకి తీసుకున్నప్పుడు గ్రేటర్ దాన్ వస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ వచ్చేసి ఓకే గ్రేటర్ దాన్ ఉంది. ఫైనల్గా ఆర్ నుంచి పీ కంటే ఏం చెప్పొచ్చు మనము, గ్రేటర్ దాన్ అని చెప్తాం అనమాట. సో ఆర్ టు పీ గ్రేటర్ దాన్ ఉందా లేదా? ఎస్ గ్రేటర్ దానే ఉంది. కాబట్టి మొదటి కంక్లూజన్ మొదటి తీర్మానము సరి అనేది అవుతుంది. రెండవది చూద్దాం, రెండవ తీర్మానము ఓకే సో ఇక్కడ వచ్చేసి మనము రెండవ దాంట్లో వేటికి మధ్యలో ఓకే సో రిలేషన్ ఇచ్చాడు. సో రెండోది వచ్చేసి టీ నుంచి ఆర్కి ఇచ్చాడు కాబట్టి టీ ఎక్కడుంది, టీ ఇక్కడ ఉంది, ఆర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది అనమాట. ఈ రెండింటి మధ్యలో కామన్గా ఏముంది, ఉమ్మడిగా క్యూ ఉంది. కాబట్టి నేనేం చేయాలి, టీ నుంచి క్యూకి వెళ్ళాలి, క్యూ నుంచి ఆర్కి వస్తే అప్పుడు నాకు సంబంధం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే సో టీ నుంచి క్యూకి ఏముందో చూద్దాం. సో టీ నుంచి ఓకే సో క్యూకి తీసుకుంటే టీ నుంచి క్యూ అంటే సో మనకు రివర్స్ కదా రావాల్సి వస్తుంది. క్యూ నుంచి టీకి అయితే గ్రేటర్ దాన్ అయినప్పుడు టీ నుంచి క్యూకి ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ క్యూ. సో ఇప్పుడు క్యూ నుంచి ఆర్కి రావాలి కదా. సో ఆర్ నుంచి క్యూ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినప్పుడు క్యూ నుంచి ఆర్కి ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు టీ నుంచి ఆర్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఓకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైనల్ రిలేషన్ లెస్ దాన్ అవుతుంది. కరెక్ట్గా ఇచ్చాడా లేదా? ఎస్ కరెక్ట్గానే ఇచ్చాడు. కాబట్టి రెండవ తీర్మానం కూడా కరెక్టే అవుతుంది. మొదటి తీర్మానము కరెక్టే, రెండవ తీర్మానమే కరెక్టే. కాబట్టి మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారము ఏ ఆప్షన్లో ఆ విధంగా కరెక్ట్గా ఉందంటే 5వ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. సో కాబట్టి మనం 5th ఆప్షన్ని కరెక్ట్గా తీసుకోవచ్చు ఈ క్వశ్చన్కి.